ఇప్పుడు రాముడు 2 విషయాలు సుగ్రీవుడికి చెప్పాడు. ఒకటి, అసలు సీతమ్మ బతికే ఉందా, రావణుడు ప్రాణాలతో ఉంచాడా. రెండోది, అసలు రావణుడి లంక ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి. ఈ 2 విషయాలను రాముడు సుగ్రీవుడు ముందు ఉంచాడు. అప్పుడు సుగ్రీవుడు ఆ విషయాలు కనుక్కునే బాధ్యతను తనకు వదిలేయమన్నాడు. సుగ్రీవుడు సీతమ్మను అన్వేషించే పని మొదలుపెట్టాడు. వినత అనే వానర నాయకుడికి లక్షల మంది వానర సైనికులను సుగ్రీవుడు అప్పచెప్పాడు. తూర్పు దిక్కుగా వెళ్లి సీతమ్మను వెతికే బాధ్యతను వినతకు అప్పచెప్పాడు. వారికి 1 రోజుల సమయాన్ని ఇచ్చాడు. 1 రోజుల్లో రాని వారికి మరణశిక్ష విధించబడుతుందని సుగ్రీవుడు హెచ్చరించాడు. ఆ తర్వాత నీల, హనుమ, మహాబల, జాంబవంత, మహోత్ర, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, ఋషభ, మైంద, ద్వివిద, విజయ, గంధమాదన, ఉల్కాముఖ, అసంగ, అంగద వీరంతా వానర సైన్యాన్ని నడిపించే ప్రముఖ నాయకులు. వీరిని దక్షిణ దేశమంతా జల్లెడ పట్టాలని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ముఖ్యంగా వీరికి సుగ్రీవుడు మరో పని అప్పచెప్పాడు. దక్షిణ సముద్ర తీరం నుంచి చాలా దూరంలో 100 యోజనాల వైశాల్యం ఉన్న లంక ఉందని, అదే రావణ నివాస స్థలమని సుగ్రీవుడు చెప్పాడు. గతంలో వాలి రావణుల స్నేహం వల్ల సుగ్రీవుడికి ఈ వివరాలు తెలుసు. సాగర తీరంలో లంకానగరానికి ఎగిరివెళ్లి సీతమ్మ జాడ కనుక్కోవాలని హనుమ, అంగద, జాంబవంత బృందాన్ని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ఇక పడమట దిక్కున సీతమ్మను వెతికే బాధ్యతను 2 లక్షల వానర సేనతో సుషేణుడికి అప్పగించాడు. శతవలి అనే వానర యోధుడికి ఉత్తర దిక్కున వెతికేందుకు 1,00,000 మంది వానర సైన్యాన్ని సుగ్రీవుడు అప్పగించాడు. ఇంతమందిని పంపినా సుగ్రీవుడికి హనుమపైనే నమ్మకం.